ఈ సబ్జెక్ట్ చూసిన తర్వాత చాలామంది చదవాలి అని అనుకున్నా కూడా చాలామందికి ఇవాళ రేపు ఆఫీస్లని, జాబ్స్ అని, స్కూల్స్ అని ఇలా చాలా బిజినెస్ మనకు వచ్చేసాయి. సో దేనికి అసలు కూర్చొని తినేయడానికి కూడా టైం లేనంతగా పరిగెడుతున్నాం. టైం అంటే కాలం వెనుక పరిగెడుతూనే ఉన్నాం. సో ఈ సమయంలో ఇలాంటి టైంలో భగవద్గీత చదవడానికి ఎంత టైం అంటూ దానికి స్పెండ్ చేస్తే బెటర్ అంటారు? ఎంత టైం అన్నది మళ్ళీ మనము పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కాకపోతే నేను ఒకటి చెప్పగలుగుతాను. మీకు ఒక గ్లాస్ జార్ ఇచ్చాను, ఇచ్చేసి పెద్ద పెద్ద రాళ్ళు ఇచ్చాను, తర్వాత చిన్న చిన్న రాళ్ళు కూడా ఇచ్చాను, ఓకే, కొంచెం ఇసుక కూడా ఇచ్చాను. ఫస్ట్ మీరు ఏం వేస్తారు అందులో? ఇసుక ఇస్తాను. ఇసుక వేస్తారు. తర్వాత ఏం వేస్తారు? చిన్న రాళ్ళు ఇస్తాను. చిన్న రాళ్ళు వేస్తారు. తర్వాత పెద్ద రాళ్ళు వేసేస్తాను. కానీ పెద్ద రాళ్ళు ఇసుకేసి చిన్న రాళ్ళు వేసిన తర్వాత పెద్ద రాళ్ళు వేస్తే చాలా పట్టవు. ఓకే ఓకే. అందుకే యాక్చువల్లీ ఏం చేయాలి, ఫస్ట్ పెద్ద రాళ్ళు వేయాలి. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత చిన్న రాళ్ళు వేస్తే గ్యాప్స్ లో వెళ్ళి కూర్చుంటాయి. ఇంకా ఏదైనా చిన్న గ్యాప్స్ ఉన్నా గానీ ఆ ఇసుక అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఏంటి, అన్ని చక్కగా పడతాయి. అంటే మన ప్రయారిటీ ప్రిఫరెన్సెస్ అనేవి మనము రాంగ్ గా ఉల్టా ఆలోచిస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సో మనం ఏమనుకుంటున్నాము, నేను జాబ్ చేయాలి, నేను ఫ్యామిలీని చూసుకోవాలి, దాని తర్వాత టైం ఉంటే భగవద్గీత చదవాలి అని అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ భగవద్గీత అండ్ చాంటింగ్ ఫస్ట్ మనం చేయాలి. ఫస్ట్ అంటే ఒక పర్టికులర్ నియమం పెట్టుకోవాలి. రోజు నేను ఇంత కేటాయిస్తాను టైం, అర్ధ గంట అనుకోండి, అది పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో అది మన ఇష్టం. ఓకే, మనం చూసి ఫస్ట్ దానికి పెట్టుకొని ఆ సమయం పెట్టిన తర్వాత ఆటోమేటికలీ మిగతా అన్నిటికీ టైం ఇవ్వగలుగుతాం. మనం ఉల్టా చేసాం అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ ఏమవుతుందంటే మన పర్సనల్ లైఫ్ కానీ, మ్యారీడ్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ యాక్చువల్లీ హ్యాపీ అండ్ కంటెంట్ గా ఉండదు. ఎందుకంటే మనం రివర్స్ లో చేస్తున్నాం. సో మనం చేయాల్సింది ఏంటి, ఇందాక మనం అనుకున్నట్టు ఫస్ట్ భగవద్గీత అండ్ చాంటింగ్ కి మనం ఇచ్చి దాని తర్వాత మిగతా చేస్తే డెఫినెట్ గా లైఫ్ లో చాలా చాలా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్, చాలా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం. ఓకే, సూపర్. మీరు ప్రయత్నించి చూడండి. డెఫినెట్లీ ప్రయత్నిస్తాను. ఈ ఎపిసోడ్ నుంచి అంటే నెక్స్ట్ డే నుంచి ఖచ్చితంగా నేను లైక్ అంటే నా గురించే కాదు, చాలా మంది నాలా ఉన్న క్వశ్చన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేస్తారు ఖచ్చితంగా. అండ్ మీరు చాంటింగ్ అండ్ చెప్పారు కాబట్టి అసలు మెయిన్ చాంటింగ్ బెస్ట్ అంటారా మ్యామ్, లేదు అంటే స్పిరిచువల్ గా భగవద్గీత చదువుకోవడం బెటర్ అంటారా? మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్లీ ఏంటంటే చాంటింగ్ చేసినప్పుడు మన శుద్ధీకరణ అనేది అవుతుంది. అండ్ చాంటింగ్ అండ్ భగవద్గీత ఎటువంటివి అంటే, ఇప్పుడు రైలు పట్టాలు ఎలా ఉంటాయి, టాండెమ్ గా ప్యారలల్ గా నడుస్తుంటాయి. ఒకటి ఉండి ఇంకోటి ఉండకపోతే నడుస్తుంది? నడవదు. ఒకటి ఇంకోటి రెండు కలిపితేనే ఆ రైలు పట్టాలు కరెక్ట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సేమ్ వే మనం చేస్తున్న చాంటింగ్ గట్టిపడాలి, ఇంకా దానిలో శ్రద్ధ అనేది రావాలి అంటే మనకు భగవంతుడు ఏదైతే చెప్పాడో, అంటే కృష్ణుడు అర్జునుడికి ఏవేవి చెప్పాడు, ఏమేమి చెప్పాడు, అసలు కర్మయోగ అంటే ఏంటి, జ్ఞానయోగ అంటే, అష్టాంగ యోగ, భక్తి యోగ, అంతేకాకుండా మనసుని ఏ విధంగా విచలితం కాకుండా చూడాలి, అసలు బుద్ధి అంటే ఏంటి, బుద్ధిని ఏ విధంగా మనము నరిష్ చేసుకోవాలి, తర్వాత జీవితంలో ఏమేమి అమర్చుకోవాలి, ఏమేమి తీసేయాలి, అటాచ్మెంట్స్ ఎంతవరకు ఉంచుకోవాలి, డిటాచ్మెంట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. అన్నిటికంటే మెయిన్ 5 థింగ్స్ ఏంటంటే ఈశ్వర, జీవ, కాల, కర్మ, ప్రకృతి. ఈ 5 బేసిక్ ప్రిన్సిపల్స్ భగవంతుడు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఏంటి అంటే డిసర్న్మెంట్, అంటే సరైన డిస్క్రిమినేషన్ అనేది లైఫ్ లో వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మనకి చాంటింగ్ కూడా ఎంత చేయాలి అని తెలిసినప్పుడు రెండు లైఫ్ లో ఎంత సునాసాయంగా హ్యాపీగా నడుస్తాయి లైఫ్ లో. అవునా? అవును. సో జపం ఎలా చేయాలి అని ఇందాక మీరు అడిగారు. అది ఎలా అంటే, ఇది పైన ఏదైతే బీడ్ ఉందో దీన్ని తులసి బీడ్ అంటారు. ఓకే, సో దీనిపైన మనం చాంట్ చేయము. మిగతా ఏదైతే పూసలు ఉన్నాయో 108 ఉంటాయి అన్నమాట. సో మనము ఫస్ట్ పూస మీద ఈ 2 వేళ్లతో పట్టుకోవాలి. పట్టుకొని గురువులది ఒక మంత్రం ఉంటుంది, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. అంటే ఏంటి, మనము అందరి గురువులకి ఒక ఒబేసెన్సెస్ ప్రేయర్ చేస్తున్నాం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని మనం మొదలు పెడుతున్నాం. అప్పుడు ఫస్ట్ పూస మీద ఈ 2 వేళ్లతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ నెక్స్ట్ పూస మీద అదే మంత్రం. ఈ విధంగా అన్ని పూసల మీద మంత్రం అనేది ఒక ఫుల్ మంత్ర చెప్పి నెక్స్ట్ పూస అలా వెళ్ళిపోయి 108 పూసల పైన ఆ మంత్రం చేస్తే మనకి దాదాపు 8 నిమిషాలు పడుతుంది. ఓకే,
ఓన్లీ 8 minutes. అంటే అండ్ ఇది చిన్న పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు చేయొచ్చు. మీరు వర్క్ చేస్తుంటే మీరు బిట్వీన్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే దానికి పర్టికులర్ గా మనము చేయాలి మార్నింగ్ పూజా గదిలోనే కూర్చోవాలి అని ఏమీ లేదు, ఏమీ లేదు. ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఒక బాత్రూమ్ కి తప్ప మిగతా ఏ place లో అయినా కానీ మీరు కూర్చొని జపమాల పైన చాంటింగ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. అంటే ఇలానే చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదివరకు మనకి ఏమైనా బుక్ కావాలంటే ఏదైనా బుక్ స్టాల్ కానీ బుక్ స్టోర్కి వెళ్ళి తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఏమంటారు ట్రాఫిక్ ఏరియాస్లో వాటిలో భగవద్గీత బుక్ని ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు సేల్ చేసిన అంటే దీన్ని ఏ వర్షన్లో చూడాలి? కమర్షియల్ వైజా లేదంటే బుక్ని ఇవ్వడం ఏంటంటారు? ఇదివరకు ఇలా లేదు, కావాలి అంటే మనం వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. కానీ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటారు? మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే భగవద్గీత యాక్చువల్లీ భగవంతుడు అర్జునుడికి చెప్పాడు, అది ఫ్రీగా చెప్పాడు. ఇప్పుడు మనం ఆ పేపర్ కాస్ట్ ఏదైతే ఉందో దానికైతే టెంపుల్ వాళ్ళు తీసుకుంటారు. అది ఆల్రెడీ టెంపుల్లో అవైలబుల్ ఉన్నప్పుడు మరి భక్తులు ఎందుకు రోడ్ల పైన, పార్కులలో, సినిమా థియేటర్ల దగ్గర, గుళ్ళ దగ్గర ప్రతి చోట కనిపిస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అని మీ ప్రశ్న చాలా బాగుంది. ఎందుకంటే యాక్చువల్లీ మీరు ఒక కథ చెప్తాను దీనికి. ఒక మస్క్ డియర్ అంటే కస్తూరి జింక అంటారు. దానికట దాని నుంచి వస్తున్న సువాసన, దాని నుంచి మస్క్ అంటారు, ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంటే దాని కడుపు పైనే ఉంటుందట. అది ఆ వాసన దానికి రాగానే అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది, నాకు అది అనుభవించాలని అడవిలో మొత్తం పరిగెడుతుందట, నాకు కావాలి అనుభవించాలి అని. కానీ అది పరిగెట్టి అలసిపోయి పడిపోతుందట. అలాగే మానవులు కూడా, జీవులు కూడా ఏం చేస్తున్నారంటే సినిమా థియేటర్లకి, పార్కులకి, ప్రతి చోటికి వెళ్తూ ఉంటారు, నాకు హ్యాపీనెస్ కావాలి అని. కాకపోతే అందరికి దొరుకుతుందా? సినిమాకి వెళ్తారు, 3 గంటల తర్వాత అబ్బా ఏం ఫైటింగ్ ఉంది ఇందులో, ఎంత వైలెన్స్ ఉంది అని అలా డిప్రెస్ అయిపోతారు. అంటే అనవసరంగా 3 గంటలు వేస్ట్ చేసుకున్నాను, ఇంత డబ్బులు కూడా వేస్ట్ చేసుకున్నాను ఫీల్ అవుతారు, ఆ టైం కూడా వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అవుతారు. అదే విధంగా పార్కులకు వెళ్తారు, పార్క్ లో కూడా మనకి ఏమి ఆనందం ఉండదు, క్షణిక సుఖాలే ఉంటాయి. అండ్ ఆ కంటిన్యూయేషన్ అనేది హ్యాపీనెస్ ఉండదు. సో మానవులందరూ దేనికోసం తప్పిస్తున్నారు? ఆనందం కోసం. ఆనందం ఎక్కడ దొరుకుతుంది అన్నది భక్తులకు తెలుసు. ఎక్కడ దొరుకుతుంది? గీతా జ్ఞానంలో దొరుకుతుంది. ఆ జ్ఞానం అనేది అప్లై చేసినప్పుడు మనకి రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత భక్తులు ఏం చేస్తారు? వాళ్ళ వరకే పెట్టుకుంటారా? పెట్టుకోరు. వాళ్ళు అనుకుంటారు నేను బాగుపడ్డాను, నా జీవితం బాగుపడింది, అయ్యో వీళ్ళు పార్కులలో, సినిమాలలో ఇలా అనవసరంగా వెతుక్కుంటున్నారు అని నేను వెళ్ళి వీళ్ళకి హెల్ప్ చేస్తాను అన్న తాపత్రయంతో వాళ్ళు వచ్చి మనకు అందజేస్తున్నారు. అంటే భగవంతుడు కృపామయుడు, కానీ భగవంతుడి కంటే ఎక్కువ కంపాషన్ భక్తులకు ఉంటుందట. వాళ్ళు మనుషులకు ఉన్న ఆ తాపత్రయాన్ని చూసి సరైన దారిలో నడుచుకోండి అని చెప్పేసి, ఇదిగోండి తీసుకోండి భగవద్గీత అని చెప్పి మనకి ఇస్తారన్నమాట. ఆ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తారు? దీని ఖరీదు 300, కానీ మీరు చూడండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి. అది కమర్షియల్ అమ్మ కాదు. అంటే చాలా మందికి ఎవరికైతే ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయో, లైక్ ఏంటంటే ఏ ట్రాఫిక్ దగ్గర వీళ్ళు ఇస్తుంటే కమర్షియల్ వైజ్ గా అసలు అనుకోకండి. సో వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి పంచుదాం అనడం కోసమనే ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది జరుగుతుంది.